రేపు మనకు శుక్రవారం అలానే కాకుండా కాలభైరవ అష్టమి అనమాట. అష్టమి రోజున ఏంటంటే గనక ఎవరైతే కుక్కకి ఇది పెడతారో వాళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. వాళ్ళకు మంచి ఫలితాలైతే ఉంటాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజనమాట ఈరోజు. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక కుక్కలు కనిపిస్తే ఇవి పెట్టండి. నార్మల్‌గా మన ఇంటికి కుక్కలు వస్తున్నా సరేనండి, ఇది పెట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే గనక మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు స్నానం చేస్తే చాలా శక్తివంతమైన ఫలితాలు ఉంటాయి. స్నానం చేయటం వల్ల ఏంటంటే గనక మనము మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించుకున్న వాళ్ళం అవుతాం. అందుకే రేపు ఏంటంటే గనక ప్రత్యేకించి స్నానం చేసే నీటిలో ఒక మారేడు దళాన్ని వేసుకొని చెయ్యండి. అలా చేస్తే ఆ గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ నీళ్లు ఎప్పుడైతే శరీరానికి తాకుతాయో అప్పుడు ఏంటంటే గనక శరీరం శుద్ధి అయిపోయి మనకేంటంటే గనక దైవానుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది. అష్టమి రోజున ఏ పని చేసినా కానీ అష్ట కష్టాల నుంచి మనం బయటపడతామని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరేంటంటే గనక రేపు పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కుక్కలకి ఏంటంటే గనక ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే గనక కుక్క అంటే మూగ జీవాల్లో ఒకటిగా మనం పరిగణిస్తాం కదా. అంటే చాలా వరకు కూడా ఏంటంటే గనక కుక్క మంచిని అంటే గ్రహిస్తుంది, చెడుని కూడా గ్రహిస్తుంది. కాబట్టి ఏంటంటే గనక రేపు అష్టమి తిథి రోజున ముఖ్యంగా ఏంటంటే గనక జీవితంలో ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు మా జీవితం అంతా కూడా కష్టాల బారినే పడిపోయింది, మాకు ఎప్పుడు కూడా సుఖాలు లేవని బాధపడేవారు, అలానే కాకుండా ఏంటంటే గనక కోరికలు తీరాలనుకునేవారండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరేం చేయండి అంటే గనక సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మనకు దగ్గరలో కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు ఏంటంటే గనక చాలా విశ్వాస జంతువులండి. అంటే చాలా వరకు కూడా ఏంటంటే గనక విశ్వాసంతో ఉంటాయి కుక్కలు. కాబట్టి ఏంటంటే గనక కుక్కకు అన్నం పెట్టేటప్పుడు అందులో కొద్దిగా నల్ల నువ్వులను కలిపి పెట్టండి. కుక్క తినేటప్పుడు మీ మనసులో కోరిక చెప్పుకోండి. అలా చెప్పుకుంటే మీ కోరికలు తీరుతాయి, పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది, కుబేరులాగా మారిపోతారనమాట.